ఓం శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. గురుర్బ్రహ్మా గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. సరస్వతీ నమస్తుభ్యం వరదే కామరూపిణి విద్యారంభం కరిష్యామి సిద్ధిర్భవతు మే సదా. హరి ఓం. అందరికీ శుభోదయం. దివ్యమైన భవ్యమైన అద్భుతమైన నూతనమైన పురాతనమైన పవిత్రమైన మన లోపల ఉన్నటువంటి ఈ దేవాలయానికి అందరికీ స్వాగతం. పప్పా స్వామి రామదాస్ మా గురుగారి పాదార విందాలకు ప్రణామాలు. మా అమ్మ నాన్నకి కూడా నా నమస్కారాలు. శృతి స్మృతి పురాణానాం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాదం శంకరం లోకశంకరం. ఓం సహనా భవతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. తత్వబోధలో లాస్ట్ స్టేజ్కి వచ్చేసాము. మనకు తెలుసు ఏమేమి ఉన్నాయో అందులో మనకు తెలుసు. జీవన్ముక్త అంటే ఎవరు అని చెప్తున్నారు. ఎవరికి బ్రహ్మ జ్ఞానం ఆత్మ జ్ఞానం దొరుకుతుందో, లేదా ఆ బ్రహ్మ అంటే నేను అంటే సేమ్, ఏమి తేడా లేదు, ఈ అనుభవం ఎవరికి వస్తుందో అలాంటి వాళ్ళకి పేరు జీవన్ముక్త. అపరోక్ష జ్ఞాన అంటున్నారు. ప్రత్యక్ష జ్ఞాన, పరోక్ష జ్ఞాన, అపరోక్ష జ్ఞాన అని 3 రకాలు ఉంటాయి. ప్రత్యక్ష జ్ఞాన అంటే ఇప్పుడు నేను ఈ పుస్తకం చూస్తున్నాను, ప్రత్యక్షంగా నా జ్ఞానేంద్రియాల ద్వారా నాకు అనుభవానికి అది వస్తుంది. ఇది ప్రత్యక్ష జ్ఞాన. పరోక్ష జ్ఞాన అంటే దాని గురించి నాకు ఎవరో చెప్తున్నారు, అక్కడ ఒక వస్తువు ఇలాగుంది, లేదా ఒక ప్లేస్ అక్కడ ఇలాగుంది, చాలా బాగుంది, ఒక స్వీట్ చాలా బాగుంది, మీరు టేస్ట్ చేశారా లాంటిది. అంటే మన అనుభవానికి ఎట్లా రావట్లేదు కానీ తెలుస్తుంది, అది పరోక్ష జ్ఞాన. వేరే వాళ్ళు చెప్పి లేదా పుస్తకాలు మనము చదువుతాము, దానివల్ల మనకు వచ్చే జ్ఞానం, దానికి పేరు పరోక్ష జ్ఞానం. ఇది ఇప్పుడు అపరోక్ష జ్ఞానం. ప్రత్యక్షము కాదు, పరోక్షము కాదు. అంటే నేను అంటే ఎవరు అని జ్ఞానం మనకు వచ్చేది. ఫస్ట్లో ప్రత్యక్ష పరోక్ష అవన్నీ అయిన తర్వాత, విని చదివి అవన్నీ అయిన తరువాత ఈ పుస్తకం, ఓ ఇది నేను కాదు, అలాగే ఇది కూడా దేహ, ఇది నేను కాదు. అయితే నేను అంటే ఎవరు అని ఈ జ్ఞాన, ఇంగ్లీష్లో ఇమ్మీడియట్ నాలెడ్జ్, తక్షణ ఇమ్మీడియట్గా వచ్చేది. అలాంటి నాలెడ్జ్, అలాంటి జ్ఞానానికి పేరు అపరోక్ష జ్ఞాన. ఎవరికి ఇలాంటి అపరోక్ష జ్ఞానం వస్తుందో, ఇది పరోక్ష ప్రత్యక్ష ఏదో ఒక వస్తువు ఉంటే దాని గురించి చెప్పొచ్చు. ఈ ఆత్మ అనేది ఒక వస్తువు కాదే, ఒక ఆబ్జెక్ట్ ఆఫ్ నాలెడ్జ్ కాదు ఇది. అందుకే అపరోక్ష జ్ఞానంతో ఎవరు తెలుసుకుంటారో అలాంటి వ్యక్తికి జీవన్ముక్త అని పేరు అని చెప్పారు. ఇది ఈ జీవన్ముక్త, ఈ సర్టిఫికేట్ మనకు వస్తే అంటే ఈ ఆత్మజ్ఞాన, బ్రహ్మజ్ఞాన, ఆత్మ సాక్షాత్కార అంటారు, పరమాత్మ సాక్షాత్కార అంటారు, ఏదో రకరకాల పేర్లు ఇస్తున్నాము. అలాగైతే మనకు లాభం ఏంటి అని అడిగితే, ఒకటి జీవన్ముక్త, ఇంకొకటి విదేహముక్త. జీవన్ముక్త అంటే ఈ
జన్మంలోనే ఇప్పుడు ఉండి ఈ జ్ఞానం వచ్చి తరువాత నెమ్మదిగా శాంతిగా జీవించడం. ఎవరో ఒకరికి 40 సంవత్సరాలకి ఈ జ్ఞానం వచ్చింది అనుకోండి. ఆ వ్యక్తి గృహస్థాశ్రమంలోనే ఉండొచ్చు. ఓహో, నాకు జ్ఞానం వచ్చింది, నేను ఇంకా హిమాలయానికి వెళ్ళి అక్కడ కూర్చోవాలి, అందరితో ఉండకూడదు నేను, అట్లా ఏమీ లేదు. ఎక్కడ ముందు ఎక్కడ ఉన్నారో అక్కడనే ఉండొచ్చు. ఏ గృహస్థాశ్రమంలో ఏ ఫ్యామిలీలో ఉన్నారో అదే ఫ్యామిలీలో కంటిన్యూ చేయొచ్చు. కానీ తేడా ఏంటి అంటే సుఖ దుఃఖ దీనికి ఏమి తేడా ఉండదు. మనకెలాగుంది? సుఖం వస్తే ఆహా ఓహో అని ఉంటాము, దుఃఖం వస్తే ఆహా ఓహో ఇలాగుంటాము కదా. ఆ తేడా లేదు అక్కడ. ఏది వస్తే కూడా ఆనందంగానే ఉంటారు. ఇది జీవన్ముక్త. విదేహముక్త అంటే ఇంక దేహమే లేదు, మళ్ళీ ఇంక జన్మం లేదు. పునరపి జననం పునరపి మరణం పునరపి జనని జఠరే శయనం. ఈ చక్ర వ్యూహం నుండి బయట రావడం, మళ్ళీ మళ్ళీ వచ్చేది లేదు. ఇది విదేహముక్తి. జీవలో ఉండినప్పుడు కూడా ఇలాగుంటే, ఆనందంగా ఉంటే దానికి ముక్తి అని పేరు. ముక్తి అంటే అహంకార మమకార రాగ ద్వేష లేకపోవడం. ఇది నాది అలాంటి భావన లేదు. ఆ వ్యక్తి అదే కుటుంబంలో ఉంటాడు లేదా ఉంటుంది, భార్య భర్త పిల్లలు అవన్నీ ఉంటాయి, అవి అన్నీ ఇల్లు ఉంది, అన్ని బ్యాంకు బ్యాలెన్స్ అన్నీ ఉండొచ్చు. కానీ దేనితో కూడా వ్యామోహం లేదు. ఇది నాది 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 అని మనం అంటాము కదా, అలాంటి భావన లేకపోవడమే అక్కడ జీవన్ముక్తి. విదేహముక్తి అంటే మళ్ళీ మళ్ళీ జన్మం లేకపోవడం. ఇది విదేహముక్తి. ఇప్పుడు విదేహముక్తి ఎట్లా అంటే కర్మబంధన లేకపోవడం. అది కూడా చెప్పారు. అన్ని కర్మబంధన బ్రహ్మైవ అహమస్మి ఇది అపరోక్ష జ్ఞానేన నిఖిల కర్మబంధ వినిర్ముక్త స్యాత్. అన్ని కర్మాల నుండి ముక్త. కర్మాల నుండి ముక్త అంటే మళ్ళీ జన్మం లేదు. మనమందరూ ఎందుకు జన్మమెత్తాము? కర్మబంధ ఇంకా ఉంది మనకు. లేదు అంటే పుట్టేవాళ్లే కాదు కదా. ఇప్పుడు పుట్టాము, దేనికి పుట్టాము? అక్కడ పెద్ద బ్యాగ్ ఉండింది కదా, కర్మఫల బ్యాగ్ ఉండింది కదా, దాన్ని ఖాళీ చేయడానికి కోసం వచ్చాము. కానీ ఏమి చేస్తున్నాము? ఇంకా ఇంకా కర్మ చేసి 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 ఆ కర్మబంధన దాన్ని పట్టుకొని ఇంకా పెద్ద బ్యాగ్ చేసి వెళ్ళిపోతున్నాము. మళ్ళీ పుట్టాలా? బ్యాగ్ ఇంకా పెద్దగా అయింది. చిన్నగా చేయడానికి, ఖాళీ చేయడానికి వచ్చిన వాళ్ళు ఇంకా పెద్ద బ్యాగులో సంగ్రహం చేసి మోసుకొని వెళ్తాం. ఇప్పుడు అది ఆ బ్రహ్మజ్ఞానం వచ్చిన వ్యక్తికి అన్నీ శూన్యమాయి తరువాత దేహం అనేది మళ్ళీ రాదు. ఇది విదేహముక్తి. మూడు రకాల కర్మాలను చూశాము. ఈ కర్మాల నియమాలు ఏంటో చూశాము. 5 నియమాలు మళ్ళీ ఒకసారి చూద్దాము. మంచి పని చేస్తే పుణ్య సంగ్రహం అవుతుంది, చెడ్డ పని చేస్తే పాప సంగ్రహం అవుతుంది. మనమే చేయడం, వేరే వాళ్ళు ఎవరు కాదు, మన బ్యాగులో మనమే వేసుకోవడం. పుణ్యకార్యం అంటే మనకు తెలుసు, ధర్మ ఏంటో అధర్మ ఏంటో తెలుసు. ఏది చెయ్యాలి, విధి, ఏది చెయ్యాలో దానికి విధి అని పేరు. ఏది చేయకూడదో దానికి పేరు నిషేధ. ఇవి తెలుసు. తెలియకపోతే
మళ్ళీ మన గ్రంథాల్ని చదవండి అంటున్నారు. గ్రంథాల్ని చదివి ఏమి చెయ్యాలో ఏమి చెయ్యకూడదో, ఏది నా కర్తవ్యాలు, ఏది నేను అసలు చెయ్యకూడదు, దీని గురించి కొంచెం మనకు జ్ఞానం ఉండాలి. దాన్ని తెలుసుకుంటే చాలా, అలాగే బ్రతకాలి, ఆచరణలో రావాలి. అది అలా చేసి ఏది పాపం వస్తుందో అది చెయ్యకూడదు, ఏది నాకు పుణ్యం ఇస్తుందో దాన్ని మళ్ళీ చేస్తాను నేను, ఈ భావన మనకు ఉండాలి. ఇప్పుడు మనకు పుణ్య అంటే మనం అనుకుంటాము రోజుకి ఒక 2 సార్లు 3 సార్లు విష్ణు సహస్రనామ చదువుతాను, లలిత సహస్రనామ చదువుతాను, ఇన్నిసారి నామస్మరణ చేస్తాను, 100% పుణ్యకార్యాలే. కానీ ఇక్కడ పుణ్య సంపాదన ఎలాగుంటుంది అంటే, చేసే కార్యం వెనక ఉద్దేశం ఏంటి, ఏ ఉద్దేశంతో పఠన చేస్తున్నాము, నామస్మరణ చేస్తున్నాము. అందరూ కూడా మనకు ప్రశ్న వేసుకోవాలి. నేను దేనికి చేస్తున్నాను? పూజ చేస్తున్నాను, నామస్మరణ చేస్తున్నాను, విష్ణు సహస్రనామ, సౌందర్యలహరి అన్నీ చదువుతాను, రోజు నేను చదువుతానండి అని అంటాము. ఉద్దేశం ఏంటి? 99.9% మన ఉద్దేశం ఏంటంటే, నా ఆరోగ్యం బాగుండాలి, ఇంట్లో అందరి ఆరోగ్యం బాగుండాలి, పిల్లలకి మళ్ళీ మంచి స్కూల్ దొరకాలి, మంచి మార్క్స్ రావాలి, ఐఐటియో మెడికల్లో మంచి కాలేజీలో సీట్ రావాలి, లేదా ఆ తర్వాత మళ్ళీ జాబ్ ఉద్యోగం రావాలి, మంచి శాలరీ రావాలి, ఆ తర్వాత పెళ్ళి కావాలి కదా. ఆలోచించాలి మనము. ఉద్దేశం ఏంటి? స్వార్థత. తప్పు అని కాదు, చెయ్యాల్సిందే. కానీ ఇలా చేసి 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 కొంచెం మనము దానికి పైకి రావాలి. పైకి రావడం అంటే నిస్వార్థతతో చేయాలి. ఇన్ని సంవత్సరాలు స్వార్థంగా చేశాను, నా కోసం పెద్ద బిజినెస్ చేశాను భగవంతుడితో. నువ్వు ఇలాగిస్తే నేను ఇలాగిస్తాను, నువ్వు నాకు ఇస్తే నేను అక్కడ మెట్లు ఎక్కి వస్తాను తిరుపతికి కదా. ఇవి అన్నీ మనము చెప్పుకుంటాము, వ్రతాలు తీసుకుంటాము. దేనికి? ఏదో జరిగితే ఆ జరిగే కార్యాల్లో మన స్వార్థత. అయితే పుణ్యం ఉంది, కానీ 100 మార్క్స్లో 100 మార్క్స్లో ఒక 10 మార్క్స్ మాత్రమే మనకు వచ్చేది. ఏదో మనం గొప్పగా చెప్పుకుంటాము, నేను విష్ణు సహస్రనామ, లలిత సహస్రనామ, ఇంకేమేమి సహస్రనామాలు ఉన్నాయో అన్ని చదువుతాను నేను అని. ఒకటి, చదివినప్పుడు మనసు అందులో ఉండదు. ఇంకొకటి, చదివితే మంచి మనసుతో మనసు అంటే అక్కడ దృష్టి పెట్టి చదివితే కూడా అందులో స్వార్థత. ఇలాంటి ఉద్దేశం పెట్టుకొని చదివినప్పుడు పుణ్యం కొంచెం తక్కువ అవుతుంది. పుణ్యం రాదు అని కాదు, తప్పకుండా 100% గ్యారంటీ పుణ్యం ఉంటుంది. కానీ 100/100 రాదు. ఒక 10, 20, 10, 20 మాత్రమే రావచ్చు. కానీ మనకు చాలా కావాలి కదా, 100 రావాలి కదా. అయితే ఏం చేయాలి? లోక కళ్యాణ కోసం మనము ప్రార్థన చేయాలి. ఇప్పుడు లోకా సమస్త సుఖినో భవంతు అంటాము. ఏదో యాంత్రికంగా లోకా సమస్త సుఖినో భవంతు, ఓం శాంతి 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 అలా కాకుండా మంచి మనస్సుతో లోకంలో అందరూ మంచిగా ఉండని, సర్వే భవంతు సుఖినః, సర్వే సంతు నిరామయాః, సర్వే భద్రాణి పశ్యంతు, మా కశ్చిత్ దుఃఖభాగ్ భవేత్. ఎవరికి కూడా దుఃఖ రాకూడదు, అందరూ సుఖంగా ఉండని. ఇప్పుడు అందరూ చెప్పినప్పుడు అందులో మనము కూడా వచ్చామా? ఇంకొకటి ఏంటంటే, వేరే వాళ్ళ కోసం లేదా లోక కళ్యాణం కోసం మనము ప్రార్థన చేసినప్పుడు భగవంతుడికి మనము అంటే చాలా ఇష్టం అవుతుందంట. మన కోసం మనము చేసే బదులు వేరే వాళ్ళ కోసం మనము చేస్తే దాని ఫల ఇంకా ఎక్కువ. అంత మంచి మనసుతో మనము అయితే చెయ్యాలి. ఎన్నోసారి లలిత సహస్రనామ, విష్ణు సహస్రనామ పఠన చేస్తాము. ఒక్కసారి అయినా చెప్పినప్పుడు భగవంతుడా అందరూ మంచిగా ఉండని,
ఈ ఒక్క ప్రార్థన మనము చేస్తే 100/100 వస్తుందంట మనకు. అయితే మనము ప్రయత్నం చేద్దాము కదా. ఇంతవరకు ఒక 5-10 మార్క్స్ వచ్చేది నాకు, కానీ ఇప్పుడు పిల్లలతో మనము చెప్పట్లేదా? ఎందుకురా ఇంతే వచ్చింది, మ్యాథ్స్లో 100 రావాల్సింది కదా, ఎక్కడ తప్పు చేశావు అడుగుతామా? అలాగే ఇప్పుడు మనలో మనము ప్రశ్న అడగాలి. ఎక్కడ తప్పుతున్నాను, తప్పెక్కడ ఉన్నాయో అది చూసి గమనించి దాన్ని కరెక్షన్ చేసుకోవాలి కదా. అయితే ఆ కరెక్షన్ చేసే ప్రయత్నం మనమందరూ కూడా చేద్దాం. ఇంకా రెండో నియమం, ఇంకొకటి అందులో హింస అహింస కూడా ఉంది. వేరే వాళ్ళకి ఉపకారం చేయడం ఉంది. ఇది అహింస కూడా వస్తుంది పుణ్యకార్యంలో. అలాగే హింస చేస్తే పాపం. అహింస పరమో ధర్మ, హింస పరమ అధర్మ. ఏ విధంలో కూడా వేరే వాళ్ళకి మనము హింస ఇవ్వకూడదు. ఇది మొదటి నియమైంది. రెండోది, పుణ్యకార్యం చేసి ఉంటే పరిస్థితి అనుకూలంగా ఉంటాయి, మంచి పరిస్థితులు వస్తాయి, సుఖ పరిస్థితులు వస్తాయి. పాపకార్యం చేసిన ఫల దుఃఖం, కష్ట పరిస్థితి. అక్కడ పరిస్థితి అంటే మంచి ఫ్యామిలీ ఉండొచ్చు, మంచి ఉద్యోగం ఉండొచ్చు, విద్య ఉండొచ్చు, మనశ్శాంతి ఉండొచ్చు. ఇవి అన్నీ పుణ్యకార్యం చేసి ఉంటే అవి అన్నీ దొరుకుతాయి. అదే ఆపోజిట్ పాపకార్యం చేసి ఉంటే దుఃఖ పరిస్థితి. ఎప్పుడు చూస్తే గొడవలే ఇంట్లో, ఎప్పుడు చూస్తే దుఃఖ పరిస్థితి. ఇది రెండవ నియమం. మూడో నియమం, ఇవి అన్ని పుణ్య పాప ఇవి అన్నీ కూడా 100% మనకు ఫలాలు వస్తాయి. కానీ ఎప్పుడు వస్తుంది అది చెప్పలేము. మనము సామాన్యంగా ఎట్లా చెప్తాము అంటే, ఎవరో ఒక వ్యక్తి గురించి చాలా మంచి వాళ్ళండి, చాలా అంటే చాలా అందరికీ సహాయం చేస్తారు, కానీ వాళ్ళ దురదృష్టం చూడండి, ఎంత కష్టం వాళ్ళకి ఇలాగా అయింది, ఏదో కష్టం వచ్చింది వాళ్ళ ఇంట్లో. అయితే మనం ఏమంటాము, ఆ భగవంతుడికి కళ్ళే లేదు, ఇది అన్యాయం చేస్తున్నాడు భగవంతుడు అని అంటాం. ఇంకా ఒక ఇంట్లో చాలా చెడ్డవాళ్ళు ఎప్పుడు కూడా వేరే వాళ్ళకి హింస ఇవ్వడము ఇలాగ చేసి కూడా చాలా ఎంత డబ్బు సంపాదన చేస్తున్నారు, ఎంత సుఖంగా ఉంటున్నారు అని అంటాం. అయితే మనం అక్కడ ఒక ఈక్వేషన్ వేస్తాం. మంచి కార్యాలు చేసిన వాళ్ళకి మంచి పరిస్థితియే రావాలి, చెడ్డ కార్యాలు చేసిన వాళ్ళకి చెడ్డ పరిస్థితి, దుఃఖ పరిస్థితియే రావాలి. రాకపోతే అక్కడ ఈక్వేషన్ మనకు తప్పు. దేవుడు లేదు, దేవుడు అనేది ఎవరు అంటారు దేవుడు ఉన్నాడు అంటే, కానీ లేదు, ఆయన లేడు. నేను ఇంకా సహస్రనామం చెప్పను, భజన పాడను అని అంటారు. అక్కడ ఒక ఈక్వేషన్ వేసాము. ఇది మనం చేసే తప్పు. ఎందుకంటే వాళ్ళు వెనక కర్మ ఫలాలు ఏమున్నాయో మనకు తెలుసా? ఈ జన్మంలో సహాయం చేసి ఉండొచ్చు, కానీ ఆ బ్యాగ్లో మోసుకొని ఏం తీసుకొచ్చారు మనకేంటి తెలుసు? వాళ్ళ సంచితలు ఏముండింది మనకు తెలీదు. అందుకే సాధకులు ఇలాంటి ఈక్వేషన్ వేయకూడదు. ఇలా చేస్తే ఇలా చేస్తే ఇలా, అది ఎప్పుడు మనకిప్పుడు ఫలం వస్తుందో అది కూడా చెప్పలేము కదా. ఇది తెలుసుకున్న తర్వాత ఎవరో చాలా మంచి వాళ్ళు కూడా కష్టం వచ్చింది అంటే అవును ప్రారంధం అని అనుకోవాలి. అలాగే చాలా చట్టమైన యాక్టివిటీస్ చేస్తూ ఉంటారు, కానీ చాలా డబ్బు వచ్చింది, మనకేమో చూడటానికి ఆనందంగా ఉంటున్నారు అని అనిపిస్తే కూడా అక్కడ కూడా ఆ ఈక్వేషన్ వాళ్ళు ప్రారంధం అలా ఉంది అలాగ అనుకోవాలి తప్ప ఒక ఈక్వేషన్ వేసి దేవుణ్ణి మనము దూషించకూడదు. ఇది మూడో నియమం. నాలుగో నియమం, మనుష్య జన్మంలో మాత్రమే మనము పుణ్య పాప సంపాదన చెయ్యగలుగుతాము. చాలా ఇంపార్టెంట్ మనకి ఇది. అయితే ఎంత దుర్లభమైనది ఈ మానవ జన్మ, ఎంత ప్రాముఖ్యత ఇచ్చి
ఏమి చెయ్యాలి నేను? అవును, ఈ జన్మ వచ్చింది, వచ్చే జన్మ నాకు ఈ మానవ జన్మ వస్తుందో లేదో తెలీదు. ఇప్పుడు నేనేం చెయ్యాలి? దీన్ని తెలుసుకొని ఈ సాధనా పథంలో ముందుకు వెళ్ళాలి. ఇంకా 5వ నియమ, కర్మలో అంటే కర్మ ఫలాల్లో 3 రకాలు ఉంటాయి: సంచిత, ప్రారబ్ధ, ఆగామి. ఇది ఏంటో అని చూశాము. సంచిత అంటే ఎన్ని జన్మాలు మనం ఎత్తామో ఇంతవరకు తెలీదు. అందులో ఏమేం పాప పుణ్య కర్మాలు చేశామో అది కూడా తెలీదు. కానీ ఆ ఫలాలు ఎలాగంటే ఒక పెద్ద పర్వతలా ఉందంట. ఇది సంచిత. ఇప్పుడు దాని నుండి ఒక చిన్న బ్యాగ్ మాత్రమే వేసుకొని వచ్చాము. ఇది ఒక ఉదాహరణ ఇచ్చాను నేను. మనం ఎక్కడైనా ప్రయాణం చేస్తాము, ఒక ట్రిప్ వెళ్తున్నాము అనుకోండి, ఒక వారానికి ఒక ట్రిప్ వెళ్తున్నాము అని అనుకోండి. అప్పుడు ఇంట్లో చాలా చీరలు, చాలా డ్రెస్సెస్ ఉంటాయి. అన్నీ మోసుకొని వెళ్తామా? ఈ ప్రయాణంలో మనకు ఏమేమి అవసరమో అని అనుకొని కొన్ని మాత్రమే తీసుకువెళ్తాము. ఒక్క సూట్ కేసు ఒక బ్యాగ్లో వేసి తీసుకువెళ్తాము. ఇంట్లో ఉన్నవి చాలా ఉన్నాయి, అందులో కొన్ని మాత్రమే సెలెక్ట్ చేసి ఈ బ్యాగులో వేసుకొని ప్రయాణం చేస్తాం. ఆ ఊరు వెళ్ళిన తరువాత అక్కడ కొన్ని ఐటమ్స్ మనకు కనపడుతున్నాయి. ఆహా, ఇది నాకు కావాలి అని కొనుక్కుంటాము. కొన్ని ఈ సూట్ కేసులో రావచ్చు, కానీ ఈ సూట్ కేసు కూడా ఫుల్ తీసుకొచ్చాము కదా, అందులో జాగం లేదు మనకు. అయితే ఏం చేస్తాము? ఇంకొక కొత్త బ్యాగ్ అక్కడ తీసుకొని ఆ బ్యాగులో ఇప్పుడు ఏమేమి ఐటమ్స్ తీసుకున్నామో కొన్నామో దాన్ని ఆ కొత్త బ్యాగులో వేసుకుంటాము. అయితే ఇంట్లో ఉండిన డ్రెస్సెస్ అన్నీ మనకు సంచిత కర్మఫలాలు. సంచిత అంటే మళ్ళీ పుణ్య పాప 2 కూడా ఉన్నాయి. ఏదైనా ప్రారబ్ధ, ఆగామి, సంచిత 3 కూడా కష్టమే. పాపమే మాత్రమే కాదు, పుణ్యము ఉన్నాయి, పాప కూడా స్టోర్ అవుతూ ఉంటాయి. సంచితలో మనకు ఇంట్లో ఎలా చాలా ఉన్నాయో అలా ఉండినట్టు సంచిత అనేది. అందులో కొన్ని మాత్రమే తీసుకొని ఒక చిన్న సూట్ కేసో బ్యాగులో వేసి తీసుకువెళ్తాము. ఇది ప్రారబ్ధం. ఈ ప్రారబ్ధం అనేది ఎప్పుడు స్టార్ట్ అవుతుంది? ఇప్పుడు ఈ దేహాన్ని వదిలేసి బయట వచ్చామో ప్రారబ్ధ ఇంకొక సూట్ కేసు రెడీ. ఇప్పుడు ఆ సూట్ కేసుని మోసుకొని సూక్ష్మ శరీరం తిరుగుతూ ఉంటుంది. ఆ సూట్ కేసులో ఏముందో దాన్ని బట్టి అమ్మ నాన్న ఎవరు, ఏ ఇంట్లో పుట్టుతాము, ఏ వాతావరణంలో పుట్టుతాము, ఎలాంటి విద్య మనకు వస్తుంది, అన్నీ అందులో ఉన్నాయి. ఆ ప్రారబ్ధ అనేది ఆ టైంలో మనతో వచ్చి ఎప్పుడు ఎండ్ అవుతుందో ఇప్పుడు చూద్దాం మనం. ఇది ప్రారబ్ధం. ఆగామి అంటే ఇప్పుడు వేరే ఊరికి వెళ్ళి కొత్త బ్యాగ్ తీసుకున్నామా, ఏమేం కొన్నామో అందులో కొత్తగా వేసుకున్నామా, అలాగే ఎప్పుడు జన్మం ఎత్తుతామో అక్కడి నుండి మనకు ఆగామి బ్యాగ్ రెడీ అవుతుంది. అందులో కూడా జన్మమెత్తంగానే అవ్వదు. ఉద్దేశపూర్వకంగా పని చేసినప్పుడు పాపమో పుణ్యము ఆ కర్మ ఫల మన ఆగామి కర్మ బ్యాగులో స్టోర్ అవుతూ పోతాయి. ఉద్దేశం అనేది చాలా ఇంపార్టెంట్. చిన్న పిల్లలకి వాళ్ళెవరినో కొడతారు, ఏదో చేస్తారు, కానీ వాళ్ళకి అది పాపంగా ఉండదు. ఎందుకంటే వాళ్ళు ఉద్దేశపూర్వకంగా చేయడం కాదు. చిన్న పిల్లలు తెలీదు వాళ్ళకి, అలా చేస్తారు కదా. అయితే వాళ్ళకి పుణ్యము లేదు, పాపము లేదు. ఇప్పుడు నిద్రలో కాళ్ళు అటు ఇటు చేసి ఎవరినో కిక్కు చేస్తామనుకోండి, అప్పుడు కూడా పాపం లేదు మనకు. ఎందుకు? ఉద్దేశం వేరే వాళ్ళని కిక్కు చేయాలని ఉద్దేశం కాదక్కడ. అయితే చేసే కార్యం వెనక ఉన్నటువంటి ఉద్దేశానికి
మన గ్రంథాలు చాలా ప్రాముఖ్యత ఇస్తున్నాయి. ఇప్పుడు ఆగామి కర్మ అంటే పుట్టి ఉద్దేశపూర్వకంగా ఎప్పుడు పనులు మొదలు పెడతామో అప్పుడు నుండి మనకు ఆగామి కర్మ రెడీ అవుతుంది. ఈ పుణ్యకార్యం చేస్తే కొత్త బ్యాగులో, పాపం చేస్తే కొత్త బ్యాగులో. కొన్ని అందులో ఈ ప్రారంధంతో కూడా రావచ్చు. అది ఏవి ఎప్పుడు వస్తాయి అది ఏమి చెప్పలేము. ఇప్పుడు ఇక్కడ విద్యార్థి అడుగుతున్నాడు, ఎన్ని రకాల కర్మాలు ఉన్నాయి? కర్మ అంటే కర్మఫల. అయితే ఆగామి, సంచిత, ప్రారబ్ధ ఇవి 3 అంటున్నారు. తరువాత ఇప్పుడు చెప్పేది జ్ఞాని గురించి. మనం ఇప్పటి వరకు చూసాము అజ్ఞానులకు కర్మ అంటే ఎలాగుంటుంది అని చూసాము. ఆగామి, ప్రారబ్ధ, సంచిత ఇవన్నీ తత్వబోధలో ఆదిశంకరాచార్యులు అజ్ఞానికి వచ్చే కర్మఫలా గురించి చెప్పట్లేదు, జ్ఞానికి ఇలాగుంది అని అంటున్నారు. ఏమంటున్నారో చూద్దాము. జ్ఞానోత్పత్త్యనంతరం జ్ఞాని దేహకృతం పుణ్యపాప రూపం కర్మ యదస్తి తద్ ఆగామి ఇది అభిధీయతే. మొదటిలో ఆగామి అంటే ఏంటో అని చెప్తున్నారు. మనకి ఇప్పుడే చూశాము. ఎప్పుడు మొదలవుతుంది? మనము పుట్టంగానే అనుకుంటాము. పుట్టిన తరువాత కూడా ఉద్దేశపూర్వకంగా చేసిన పనికి మనకు పుణ్య పాపాలు ఆగామి కర్మ అని చెప్తున్నారు. కానీ ఇక్కడ జ్ఞానికి ఎప్పుడు ఆగామి అంటే జ్ఞాన ఉత్పత్తి అనంతరం. ఎప్పుడు ఆ జ్ఞానం వస్తుందో, బ్రహ్మ జ్ఞానం అని ఉంది కదా, నేను అంటే ఎవరు, ఈ అపరోక్ష జ్ఞానం ఎప్పుడు వస్తుందో, ఉత్పత్తి ఎప్పుడు అవుతుందో ఆ తరువాత, అనంతరం ఆ తరువాత జ్ఞాని దేహకృతం. ఎంత జాగరూకంగా అంటున్నారు చూడండి, చాలా అలర్ట్గా ఉన్నారు ఆదిశంకరాచార్యులు. జ్ఞాని దేహకృతం, జ్ఞాని చేసింది కాదు, జ్ఞాని ఉన్నటువంటి దేహ ఏది చేసిందో. ఎందుకు అలాగంటున్నారు? ఒక్కసారి ఆ జ్ఞానం వచ్చింది అంటే నేను అంటే ఎవరని తెలిసిన తరువాత ఆ వ్యక్తికి ఈ దేహ అంటే నేను అనేది లేదు. మన అలాంటి అజ్ఞానులకి నేను అంటే ఈ దేహం అని ఉంది. అలాంటి జీవన్ముక్త లేదా జ్ఞానికి ఆ భావన లేదు. నేను అంటే ఈ దేహాన్ని భావన లేదు. అందుకే జ్ఞాని దేహకృతం, ఆ జ్ఞానికి ఉన్నటువంటి దేహ చేసిన పుణ్య పాప రూపం, ఏం పుణ్యాలు ఉన్నాయో పాప రూపాలు ఉన్నాయో కర్మ యదస్తి తద్ ఆగామి. ఎవరికో 50 సంవత్సరాలకి అది వచ్చింది, ఆత్మజ్ఞానం వచ్చింది. ఆ తర్వాత 50 సంవత్సరాల వరకు చేసిన పుణ్యపాప కర్మాలు ఆగామి కాదు. ఇప్పుడు ఈ జ్ఞాన ఉత్పత్తి అయిన తరువాత ఏమేం కర్మాలు చేస్తున్నారో ఆ కర్మాలకి పుణ్య పాప ఏదైనా దానికి ఇప్పుడు ఆగామి. మనకు జ్ఞానులకు ఏం తేడా? మనకు పుట్టిన తరువాతనే ఆగామి బ్యాగ్ రెడీ అవుతుంది. జ్ఞానికి జ్ఞాన ఉత్పత్తి అయిన తరువాత చేసిన పుణ్య పాప కర్మాలకి పేరు ఆగామి కర్మ. తరువాత సంచితం కర్మ కిం? సంచిత అంటే ఏంటి? ఇది జ్ఞానులకి చెప్తున్నారు. అనంతకోటి జన్మనాం బీజభూతం సత్ యత్ కర్మ జాతం పూర్వార్జితం తిష్టతి తత్ సంచితం జ్ఞేయం. జ్ఞానికు అజ్ఞానికు ఈ ప్రారంధాలో ఏమీ తేడా లేదు. సంచితలో ఏమీ తేడా లేదు. అంటే చి అంటే చి అని కాదు, సంచితలో చి అంటే సంగ్రహించడం. సంచిత చాలా మంచిగా సంగ్రహం చేశాము. ఎప్పుడు? అనంతకోటి జన్మనాం. జ్ఞానికు అంతే, అజ్ఞానికు అంతే. ఎన్ని జన్మలు? అనంతకోటి, లెక్కమే లేదంట. అన్ని కోటి జన్మాలు ఎత్తాము మనము. బీజభూతం
అవి అన్నీ ఎలాగున్నాయి? పుణ్య పాప కర్మ ఫలాలు ఎలాగున్నాయి? ఒక బీజ రూపంలో. ఏమి కనపడదు, అందుకే అదృష్ట అంటాం. అది మంచిదే ఉండొచ్చు, చెడ్డదే ఉండొచ్చు. దృష్ట అంటే ఏది కనపడుతుందో. అదృష్ట అంటే ఏది కనపడడం లేదో దానికి పేరు అదృష్ట. ఎలాగుంది ఇప్పుడు? బీజభూతం. ఆ తరువాత యత్ కర్మ జాతం. ఎలాగొచ్చింది పుణ్యపాప? కర్మం నుండి. మనము ఏమేం కర్మాలు చేశామో దాన్ని బట్టి పుణ్య పాప అంతా పుట్టాయి. పూర్వార్జితం. ఎప్పుడు సంపాదన చేశామిది? పూర్వ పాత జన్మ. ఎన్ని జన్మ? అనంత కోటి జన్మ. చెప్పలేము. ఎన్ని జన్మాలు ఎత్తామో చెప్పలేము. యత్ తిష్టతి తత్ సంచితం జ్ఞేయం. పెద్ద హిమాలయ పర్వత అలాగే ఉంది అంటున్నారు. అమ్మో, అలా ఉంటే మళ్ళీ ఎప్పుడు మనకు లాస్ట్ బర్త్? మళ్ళీ మోక్ష ఎప్పుడు? అంత పెద్ద హిమాలయ అలాగే పుణ్య పాప ఫలాలు ఉన్నాయి అంటే ఎన్ని జన్మాలు ఎత్తాలో కదా. అదే శంకరాచార్యులు అంటున్నారు, ఏమి అవసరం లేదు, సాధన చెయ్యి. పరోపకారాయ పుణ్యాయ, పరోపకార చెయ్యి. చేసి పుణ్య సంపాదన చేసి మంచి జన్మాలు వస్తాయి. మంచి జన్మ అంటే ఇక్కడ మానవ జన్మ దొరికి తరువాత అందులో కూడా జ్ఞానార్జన, ఈ ఆత్మ సాక్షాత్కారం వస్తే అది ఎంత పెద్ద హిమాలయ కింద పెద్ద సంచిత కర్మ ఉండని అన్నీ టుస్ అని అయిపోతుంది. అయితే ఎంత ఇంపార్టెంట్ మనకి ఈ జ్ఞానం అనేది. సంచిత కర్మ అనేది జ్ఞానికు అజ్ఞానికు ఏ తేడా లేదు, సేమ్. అది ఆగామిలో తేడా ఉంది, సంచితలో ఏ తేడా లేదు. జ్ఞాని కూడా ఎన్నో జన్మాలు ఎత్తి ఉండొచ్చు, అజ్ఞాని కూడా ఎన్నో జన్మాలు ఎత్తి ఉండొచ్చు. ఇద్దరికి కూడా పూర్వార్జిత ముందు సంపాదన చేసిన పుణ్య పాప కర్మ అన్ని బీజ రూపంలో ఉంటాయి. దానికి పేరు సంచిత అని. ఆ తరువాత ఇంకొకటి మిగిలింది ప్రారబ్ధ. ప్రారబ్ధం కర్మ కిమితి చేత్. ఆహా, ప్రారబ్ధ కర్మ ఏంటి అని అడుగుతున్నావా అని గురుగారు విద్యార్థితో శిష్యులతో అడుగుతున్నారు. ఇప్పుడు ఇదం శరీరం ఉత్పాద్య ఇహలోకే ఏవ సుఖ దుఃఖాదిప్రదం యత్ కర్మ తత్ ప్రారబ్ధం. ఈ జన్మ, ఈ శరీరం వచ్చి ఈ లోకంలో ఏమేమి సుఖ దుఃఖ అవి అన్నీ నీకు వస్తున్నాయో అవి దానికి పేరు ప్రారబ్ధ. అంటే చిన్న బ్యాగ్ వేసుకొని ప్రయాణం చేశాము. ఇప్పుడు ఆ సూట్ కేసులో ఆ బ్యాగులు ఏమున్నాయో అవి మాత్రమే మనకు పనికి వస్తున్నాయి. ఇంట్లో ఉన్నటువంటి డ్రెస్సులు ఇవి ఇప్పుడు పనికి రావు. అది ఇంట్లో వదిలేసి వచ్చాము కదా. ఇప్పుడు ఈ ఊరికి వచ్చాము, ఈ ఊరికి ఈ బ్యాగ్ తీసుకువచ్చాము. ఈ బ్యాగులు ఏమేమి ఉన్నాయో అవి మాత్రమే మనం వేసుకోవచ్చు. దానికి పేరు ప్రారబ్ధ. ఇదం శరీరం ఉత్పాద్య ఇహలోకే ఏవ. ఈ లోకంలో మాత్రమే, ఇంకా ఏ లోకానికి అది పనికిరాదు. దీనికి పేరు ప్రారబ్ధ. సుఖ దుఃఖాదిప్రదం యత్ కర్మ తత్ ప్రారబ్ధం. మనము సామాన్యంగా ఉపయోగిస్తాము ఈ పద ప్రారబ్ధ. చూడండి, ప్రారబ్ధ ఏదో కష్టమో దుఃఖమో వస్తే ప్రారబ్ధం అండి అంటాం. అది పుణ్య సుఖ వస్తే కూడా అదే ప్రారబ్ధమే. కానీ మనము జనరల్గా దాన్ని ఉపయోగించట్లేదు. పుణ్యము ఉన్నాయి, పాపకర్మాలు కూడా ఫలాలు అందులో ఉన్నాయి. ఇప్పుడు అది ఎట్లా నాశం అవుతుంది, ఎప్పుడు నాశం అవుతుంది అని అంటున్నారు. భోగేన నష్టం భవతి. అది జ్ఞానియే ఉండని అజ్ఞానియే ఉండని భోగించాల్సిందే. ప్రారబ్ధ బ్యాగులో ఏమేం మోసుకొని వచ్చామో అవి అన్నీ కూడా అనుభవించాల్సిందే. ఎప్పుడు ఈ ప్రారబ్ధ కర్మ శూన్యమైపోతుందో,
అప్పుడు ఈ దేహాన్ని వదిలి వెళ్ళాల్సిందే. ఎవరైనా సరే ప్రారబ్ధ కర్మ శూన్యమావాలి. కొందరు చూడండి కోమాలో ఉంటారు. ఎన్ని సంవత్సరాలు? కొన్ని సంవత్సరాలు అలాగుంటారు. కొందరు బెడ్ రిడన్గా ఉంటారు. కొందరు సడన్గా వెళ్తూ అక్కడ పడిపోతారు. ఓ చనిపోయారు, అయ్యో ఇప్పుడు మాట్లాడే నేను 1 గంట అయింది అంతే మాట్లాడి అని అంటాము కదా. అక్కడ వెళ్ళారు, అక్కడ పడ్డారంట, పోయారు. ప్రారబ్ధం శూన్యం అయితే 1 సెకండ్ కూడా మనం ఇక్కడ ఉండలేము. ఇప్పుడు జ్ఞానికి కూడా ఇలాగే. జ్ఞానం వచ్చిన తరువాత కూడా ప్రారబ్ధ ఖాళీ అవలేదు అంటే ఉండాల్సిందే. ఆ ప్రారబ్ధ బ్యాగులో పాప ఫలాలు ఉన్నాయి అంటే దాన్ని అనుభవించాల్సిందే. అయితే మనకు సందేహం వస్తుంది, జ్ఞానం వచ్చిన తరువాత కూడా ఇలాగుంటుందా? మరి జ్ఞానం వచ్చి లాభం ఏంటి? భగవాన్ రమణ మహర్షి, రామకృష్ణ పరమహంస వాళ్ళందరినీ చూడండి. క్యాన్సర్ వచ్చింది. చాలామంది భక్తులు వెళ్ళి అడిగారంట రమణ భగవాన్తో, చూడలేకపోతున్నాం మేము, ఎంత కష్టమో మీకు అని, ఎంత కష్టం అనుభవిస్తున్నారో మీరు అని. ఆయన ఒక చిరు నవ్వి, ఇంతేనా మీరు నేర్చుకున్నారు? నేను అంటే ఎవరు? నేను అంటే ఈ ఆత్మ అని ఉండినప్పుడు ఏమి నొప్పి ఉంది? ఏ దుఃఖం ఉంది? ఏమీ లేదే, అంత ఆనందమే కదా. దేహానికి ఉంది కానీ నాకు లేదు అని అన్నారంట. అంటే ఆ ప్రారబ్ధంలో అది ఉంటే అది అనుభవించాల్సిందే. కానీ జ్ఞాని, ఎవరు జీవన్ముక్త జ్ఞానిగా ఉంటారో వాళ్ళకి ఏమి తేడా ఉండదు. వస్తే రాని, కష్టం వస్తే రాని, సుఖం వస్తే రాని, సమదర్శన. అదే అజ్ఞాని, అమ్మో ఎంత కష్టపడుతున్నాను నేను, అయ్యో తట్టుకోలేకపోతున్నాను, ఏం చేయాలి అని కదా. ఒక ఉదాహరణ ఎలాగంటే, వర్షం పడితే మనమందరూ తడిచిపోతాము. గొడుగు లేదు, రెయిన్ కోటు లేదు అనుకోండి, తడిచిపోతాం. భయంకరమైన వర్షం. అదే ఒక వ్యక్తి క్యాప్ వేసుకున్నాడు, రెయిన్ కోట్ వేసుకొని హాయిగా తిరుగుతున్నాడు, అక్కడ ఆనందంగా ఉన్నాడు, నీళ్లలో ఆడుతున్నాడు. ఇదే జ్ఞాని పరిస్థితి ఇలాగే ఉంటుంది. ఒక రెయిన్ కోట్ వేసుకొని సిద్ధంగా ఉన్నాడు. వర్షం పడుతుందా? పడని, నేను రెయిన్ కోట్ వేసుకున్నాను, నాకేమీ అవ్వదు. ఇలాగుంటుంది ఒక జ్ఞాని పరిస్థితి. రెయిన్ కోట్ వేసినట్టు వర్షం పడినప్పుడు రెయిన్ కోట్ వేసుకొని ఉంటే ఏమవుతుంది? హాయిగా ఎంజాయ్ చేయొచ్చు వర్షాన్ని కదా. అలాగే జ్ఞాని అది అనుభవించాల్సిందే. జ్ఞాని అయినా అజ్ఞాని అయినా అనుభవించాల్సిందే. కానీ తేడా ఏంటంటే ఆ సుఖ దుఃఖ అనేది, ఆ పరిణామం జ్ఞాని మీద పడదు. మనకు సుఖం వస్తే ఆహా ఎంత సంతోషం, అది ఏదో కొంచెం కష్టం వస్తే ఎంతో దుఃఖం. అలా కాకుండా జ్ఞాని సమానంగా దాన్ని స్వీకరిస్తాడు. ఇది భోగేన నష్టం. అనుభవించిన తరువాతనే ప్రారబ్ధ ఖాళీ అవుతుంది. ప్రారబ్ధ కర్మణ భోగాదేవ క్షయ ఇది. భోగాతేవ, అందరూ భోగించాలి. ఇందులో ఇప్పుడు చెప్పేది జ్ఞాని గురించి. కానీ అజ్ఞాని అయితే కూడా దాన్ని భోగించాలి. ప్రారబ్ధ అనేది దాన్ని భోగించాలి. ఆ తరువాత ఇప్పుడు ఎప్పుడు నాశం అవుతుంది దాని గురించి చెప్పారు. ఫస్ట్ ఆగామి అంటే ఏంటి, సంచిత ఏంటి, ప్రారబ్ధ ఏంటి చెప్పిన తరువాత
ప్రారబ్ధ ఎప్పుడు ఖాళీ అవుతుంది చెప్పారు. ఇప్పుడు సంచిత ఎప్పుడు నాశం అవుతుంది. సంచితం కర్మ బ్రహ్మైవ అహం ఇది నిశ్చయాత్మక జ్ఞానేన నశ్యతి. సంచిత అనేది పెద్ద హిమాలయ పర్వతలాగుంది అని చూశాము. అది జ్ఞానికైనా అలాగే ఉంటుంది, అజ్ఞానికైనా అలాగే ఉంటుంది. కానీ జ్ఞానికి ఎప్పుడు నాశం అవుతుంది? బ్రహ్మ ఏవ అహం ఇది, నేను అంటే పరబ్రహ్మ. అది నిశ్చయాత్మక జ్ఞానం. ఏదో పరోక్ష ప్రత్యక్ష జ్ఞాన కాదు, అపరోక్ష జ్ఞాన, ఇమ్మీడియట్ నాలెడ్జ్. అనుభవానికి వచ్చిందో అక్కడ పెద్ద హిమాలయ పర్వత టుస్ అయిపోతుంది, నాశం అయిపోతుంది సంచిత అనేది. దీనికి మన గ్రంథాలు ఉపనిషత్తులో ఉదాహరణ ఇస్తున్నారు. నాకు ఒక రాత్రి కలలో నేను ఎవరితో గొడవ పెట్టుకున్నాను, ఫైటింగ్ చేస్తున్నాను. అక్కడ ఒక కత్తి ఏదో దొరికింది నాకు. కత్తితో ఎవరితో గొడవ చేశానో ఆ వ్యక్తిని చంపేశాను. దగ్గర ఉన్న వాళ్ళందరూ చూశారు. ఇమ్మీడియట్గా పోలీస్కి ఫోన్ చేశారు. ఫోన్ చెయ్యగానే పోలీసు రెడీ వచ్చి నన్ను తీసుకువెళ్తున్నారు. ఎక్కడికి? పోలీస్ స్టేషన్కి. అరెస్ట్ చేయండి, జైల్లో వేయండి అని అన్నారు. ఇంకా ఏంటి, నన్ను జైలుకి వేస్తున్నారు. అప్పుడు మెలకొచ్చింది. అమ్మయ్యా, ఇది కల మాత్రమే. అమ్మో, అటు ఇటు చూస్తాను, అమ్మో ఇంట్లోనే ఉన్నాను అని. ఇప్పుడు ఎన్ని సంవత్సరాల శిక్ష ఇవ్వాలి నాకు? శిక్ష ఉంటుందా నాకు? ఉంటే ఎన్ని సంవత్సరాల శిక్ష? హే, అది స్వప్నావస్థ కదా, ఇది జాగ్రత్త అవస్థ. అది వేరే అవస్థ, ఇది వేరే అవస్థ. అందులో ఏమవుతుందో అది దీని మీద ఏం పరిణామం ఉండదు. వేరే అవస్థ కదా. అలాగే జ్ఞానం వచ్చే ముందు ఒక్క అవస్థ వేరు, జ్ఞానం వచ్చిన తరువాత వేరే అవస్థ. ఎలా స్వప్నావస్థలో వచ్చిన స్వప్న మనకేం పెద్ద పనికి రాదో, ఉపయోగం లేదో, పరిణామం లేదో, అలాగే జ్ఞానం వచ్చే ముందు ఏమేం చేశామో అవి ఇప్పుడు ఏమి పరిణామం ఉండదు. ఒక క్రిమినల్ ఉన్నాడు అనుకోండి, భారతదేశంలో క్రిమినల్ వేరే వేరే రాజ్యానికి వెళ్ళి ఏదేదో చేశాడు, చాలా మందిని చంపేశాడు. అన్ని ఊళ్ళల్లో పోలీస్ స్టేషన్కి వెళితే ఆయన మీద కేసు ఉన్నాయి. ఒక్కరోజు ఒక్క ఎన్కౌంటర్లో చంపేశారు అతన్ని. ఆ క్రిమినల్ ఇప్పుడు చనిపోయాడు. చనిపోతే వేరే వేరే ఊర్లో వేరే వేరే స్టేషన్లో ఆయన మీద కేసెస్ ఉండింది కదా, దాన్ని ఏమి చేస్తారు ఇప్పుడు? అవి అన్నీ క్లోజ్ చేసేస్తారు. ఎందుకు? ఈ వ్యక్తియే లేడు అంటే ఇంకా ఆ కేసెస్ని, ఫైల్ని పట్టుకొని ఏం చేస్తారు వాళ్ళు కదా. అలాగే పుణ్యమో పాపమో ఉండొచ్చు, కానీ ఇప్పుడు ఆ వ్యక్తికి జ్ఞానం వచ్చింది అని ఆయన తరువాత అవి పెద్ద పర్వతాలాగా ఉంటే కూడా అన్ని నాశం అయిపోతుంది. నిశ్చయాత్మక జ్ఞానేన నశ్యతి. అలాంటి జ్ఞానం వచ్చింది అంటే సంచిత కర్మ అది నాశం అయిపోతుంది. ఇప్పుడు ఆగామి కర్మ అపి జ్ఞానేన నశ్యతి. కించ ఆగామి కర్మణాం నలినీదలగత జలవత్ జ్ఞానినాం సంబంధో నా అస్తి. ఆగామి అంటే జ్ఞానికి, ఆగామి అంటే ఎప్పుడు జ్ఞానం వచ్చిందో ఆ తరువాత. ఇప్పుడు 40 సంవత్సరాలకు వచ్చింది అనుకోండి జ్ఞానం,
ఒక 80 సంవత్సరాల వరకు ఆయన బతికి ఉంటాడు. ఆ 40 సంవత్సరాలు ఏమేం చేశాడో దానికి ఉన్నాయి కదా పుణ్య పాపాలు. ఆ ఆగామి కర్మ ఏమవుతుంది అంటే జ్ఞానేన నశ్యతి. జ్ఞాన రాగానే అది కూడా ఆగామి కర్మ కూడా నాశమవుతుంది. కానీ వచ్చిన తర్వాత చేసిన ఆగామి కర్మ అవి ఉంటే కూడా నలినీదలగత జలవత్, నీళ్లల్లో మనకు తామరపు అందులో ఆకు ఉంటుంది, నీళ్లల్లో ఉంటుంది. ఉంటే కూడా ఆ నీళ్లు దాని మీద ఉండదు. మనము ఆకు తీసుకొని పైకి ఎత్తితే నీళ్ళంతా కింద పడుతుంది. అయితే ఒక వ్యామోహం ఉండకూడదు, లేదా ఇక్కడ వ్యామోహం ఉండదు. ఆయన మీద ఏ పరిణామము ఉండదు. పుణ్యమే చేయని పాపకర్మమే చేయని ఏది చేస్తే కూడా ఆ జ్ఞాని మీద ఏ పరిణామము ఉండదు. ఆగామి కర్మ అంటే మనకు పుట్టగానే మొదలవుతుంది. జ్ఞానికి జ్ఞాన ఉత్పత్తి తరువాత, ఆ తర్వాత ఏమేం కర్మాలు చేస్తారో అది ఆగామి కర్మ. అది కూడా జ్ఞానం వచ్చినప్పుడు అది నాశం అవుతుంది. కానీ అవి కూడా అక్కడ ఉంటాయి, కానీ ఆయనకి ఏ పరిణామం ఉండదు. దాని గురించి ఇప్పుడు చెప్తున్నారు. కించ ఏ జ్ఞానినం స్తువంతి భజంతి అర్చయంతి తాన్ ప్రతి జ్ఞాని కృతం ఆగామి పుణ్యం గచ్చతి. జ్ఞానం వచ్చిన తరువాత చేసిన కార్యాలకి పాపమో పుణ్యమో ఉండొచ్చు జ్ఞానికి కూడా. అవి ఏమవుతాయి అంటే ఎవరు జ్ఞానిని స్తువంతి, ఏదో జ్ఞాని గురించి కొంచెం చెప్పుకుంటున్నారు, భజంతి ఆయన గురించి భజన చేస్తారు, అర్చయంతి ఆయనకి పాద పూజ లేదా పూజ చేస్తారో తాన్ ప్రతి జ్ఞాని కృతం ఆగామి పుణ్యం గచ్చతి. ఎవరిలా చేస్తారో వాళ్ళకి ఆయన చేసిన పుణ్యకర్మాల ఫలాలు పోతాయి, ట్రాన్స్ఫర్ అవుతాయి. అందుకే అంటున్నారు కదా, ఇక్కడ సంతులు కనపడితే ఆశీర్వాదం తీసుకోండి, కాళ్ళ మీద పడండి. ఎలా తెలుస్తుంది మనకు? జ్ఞానిలో ఏమన్నా బోర్డు వేసుకొని తిరుగుతారా నేను జ్ఞాని అని? లేదే. సరే, మనకు తెలియట్లేదు ఎవరు జ్ఞాని అని తెలియట్లేదు. కానీ ఏదో ఒక ఆశ్రమమో మఠమో అక్కడ ఉన్నటువంటి గురుగారు అని చెప్తారు అందరూ కూడా, వాళ్ళని చూడొచ్చు మనము. పెద్ద పూజ చేసే అవసరం లేదు, లేదా స్తోత్రం చేసే అవసరం లేదు. మంచి మనస్సుతో నమస్కారం చేద్దాం, అప్పుడు వాళ్ళ పుణ్యం మనకు వస్తుంది అని ఆదిశంకరాచార్యులు చెప్తున్నారు ఇక్కడ. ఆ తరువాత ఏ జ్ఞానినం నిందంతి ద్విషంతి దుఃఖ ప్రదానం కుర్వంతి తాన్ ప్రతి జ్ఞాని కృతం సర్వం ఆగామి క్రియమాణం యత్ అవాచ్యం కర్మ పాపాత్మకం తద్ గచ్చతి. ఏది అక్కడ ఏదో కొన్ని కార్యాలు పాప ఫలంగా ఉండొచ్చు, జ్ఞాని అయితే కూడా ఆ జ్ఞానికి ఏ తేడా లేదు, పుణ్య పాప ఏ తేడా లేదు. కానీ ఏదో కొన్ని పాప కార్యాలు, పాప అంటే ఏదో వేరే వాళ్ళని చంపడం అలాంటిది కాదు, ఏదో ఒక కొంచెం వేరే వాళ్ళని తిట్టడమో ఏది చేసి ఉండొచ్చు. అప్పుడు వచ్చిన పాప ఫలం అదేమవుతుంది? ఇదే జ్ఞాని గురించి ఎవరు నిందంతి నిందన చేస్తారో, ద్విషంతి ద్వేషిస్తారో, దుఃఖ ప్రదానం కుర్వంతి కొందరు ఉంటారు. ఎవరు కొందరు గురించి చెప్తున్నారో మంచిగా చెప్తున్నారు, ఏమి లేదండి, ఏదో ఊరికే ఒక ఆరెంజ్ డ్రెస్ వేసుకొని తిరుగుతారు అంతేకాని ఆయనకి ఏమి లేదు, ఆయన మంచివాడు కాదు, ఇలాగని మాట్లాడతాము, నిందన చేస్తాము, ద్వేషిస్తాము. దుఃఖ ప్రదానం కుర్వంతి, ఆయనకి దుఃఖ వచ్చే అలాగే మన వర్తన ఉంటుంది. ఆయనకేమి దుఃఖం రాదు, ఆయనకి ఏమి తేడా లేదు.
కానీ మనకున్నాయి అక్కడ. ఎవరిలా చేస్తారో అలాంటి వాళ్ళకి ఆయన చేసిన కొన్ని కర్మాలు పాప ఫలంగా ఉంటే ఆ పాప ఫలం మనకు వస్తున్నాయి. మనం వెళ్ళి నమస్కారం చేసే అవసరం లేదు. నిందన చేస్తే చాలు ఆ పాపకర్మాలు మనకు వస్తాయి. అయితే ఒక హెచ్చరిక అంటున్నారు. ఎవరి గురించి మాట్లాడుతున్నావో జాగ్రత్త. అది నెగటివ్గా మాట్లాడుతున్నామా? ఇంకా జాగ్రత్తగా ఉండాలి. వాళ్ళు చేసిన పాపకర్మాలు ఫలాలన్నీ మనకు వస్తాయి. అయితే జ్ఞాని ఎవరు అని తెలియకపోతే కూడా ఎవరిని నిందన చేయడం, ద్వేషించడము లేదా వాళ్ళకి దుఃఖం ఇవ్వడం ఇది మనము చేయకూడదు. తెలీదు మనకు ఎవరు జ్ఞాని అని తెలీదు. చూస్తే ఎవరికైనా తెలుస్తుందా ఈయన జ్ఞాని అజ్ఞాని చెప్పగలుగుతామా? ఎవ్వరి గురించి చెప్పలేము. ఎందుకంటే ఆ జ్ఞానులందరూ ఒక్క ఫ్రేమ్లో రారు. ఇలాగే ఉండాలి, జ్ఞాని అంటే ఇలాగే ఉండాలి. సాయిబాబా గారు ఎంత కోపంతో ఒక్కొక్కసారి చాలా మందిని కొట్టేశారు వారు, తిట్టేవాళ్ళు కదా. అది ఉద్దేశం వాళ్ళు మంచిగా అవని అని. కానీ అక్కడ కొంచెమైనా వేరే వాళ్ళకి దుఃఖం వచ్చింది అంటే అది కూడా పాప. ఆ పాపకర్మ ఫలం ఎవరికి పోతుంది? బాబాకి ఏమీ తేడా లేదు. కానీ ఎవరు బాబాని నిందించారో, ఎవరు దూషించారో అలాంటి వాళ్ళకి ఈ పాపకర్మ ఫల పోతున్నాయి. మనకందరికీ హెచ్చరిక. ఎవరి గురించి కూడా నెగటివ్గా మనము మాట్లాడకూడదు. తర్వాత సుహృద పుణ్యకృతం దుహృద పాపకృత్యం గృహ్ణంతి ఇది. మంచి హృదయంతో ఉంటే వాళ్ళు చేసిన పుణ్యం అంతా మనకు ఒక దర్శన చాలు, సంత దర్శన చాలు, వాళ్ళు చేసిన పుణ్యం మనకు వస్తాయి. అలాగే దుహృద మనస్సు మంచిగా లేదు అంటే వాళ్ళు చేసిన పాప మనకు వస్తున్నాయి. ఇది ఆదిశంకరాచార్యులే ఇందులో చెప్తున్నారు. ఎవరో వీళ్ళు చెప్తే అది ఎలాగా అవుతుందని చెప్పొచ్చు. కానీ ఆదిశంకరాచార్యులు చెప్పారు అంటే అది దాని మీద మనకు అంత శ్రద్ధ ఉంది, తెలుసుకోవాలి మనం. తథా చ ఆత్మవిత్ సంసారం తీర్త్వా బ్రహ్మానందం ఇహైవ ప్రాప్నోతి. ఇలాగే ఎవరికి జ్ఞానం వచ్చిందో ఆయన జీవన్ముక్తుడు అవుతాడు, అలాగే విదేహముక్తుడు అవుతాడు. అంటే విదేహముక్తి అంటే ఇంకా జన్మం లేదు, ఆ చక్ర వ్యూహం నుండి బయటకి తోసేశారు. ఆత్మవిత్ సంసారం. ఆత్మవిత్ అంటే ఎవరికి ఆత్మజ్ఞానం వచ్చిందో అలాంటి వాళ్ళు సంసారం తీర్త్వ దాటేశారు. సంసారాన్ని దుఃఖ సాగర అంటాము, దాన్ని దాటేసి బ్రహ్మానందం ఇహ ఐవ ప్రాప్నోతి. ఇక్కడనే ఆ బ్రహ్మానందాన్ని పొందుతారు. తరతి శోకం ఆత్మవిత్ ఇది శృతేహే. ఇలా శృతి అంటే వేదాలు. వేద ఇలాగ చెప్తుంది. ఏంటి? తరతి మళ్ళీ దాటేయడం. ఈ శోక సంసార దుఃఖ సంసార అంటాం కదా, దీన్ని దాటేస్తారు అని శృతి వేదాలు చెప్తున్నాయి. ఆ తరువాత తనుం త్యజతువా కాశ్యాం శ్వపచస్య గృహేథవా. తనుం త్యజతు, ఈ దేహాన్ని వదిలేసి వెళ్తారు. ఎక్కడ? కాశీలో మనకొక ఇది ఉంది కదా, అమ్మో చనిపోతే కాశీలో చనిపోవాలి. ఎందుకు? కాశీలో మాట చెప్తారు, కాశీలో చనిపోతే అక్కడ కాశీ విశ్వనాథుడు వచ్చి మన చెవిలో తారక మంత్రం జప చేస్తాడంట. అయితే ఎంత మంచిది, ముక్తి అని అంటారు. కాశీ మరత ముక్తి కరత, మన ప్రేమ ముదిత మనసెకహో అందులో పాడతాం మనం. కాశీలో మరణం వస్తే ముక్తి అంటారు అని. అక్కడ ముక్తి అంటే విశ్వనాథుడు వచ్చి ఆ తారక మంత్ర చెప్తే ఇంకా ఆ తరువాత ఎంత మంచి జన్మం రావచ్చు, అందులో ముక్తి దొరకవచ్చు మనకు అని. ఇక్కడ ఏమంటున్నారు అంటే అలాంటి వాడు ఎక్కడ దేహత్యాగ చేస్తే ఏమి తేడా లేదు. అది కాశీలో ఉండొచ్చు, శ్వపచస్య గృహేత,
శ్వ అంటే కుక్క. ఎవరు కుక్క మాంసం తింటారో అంటే చండాల అంటాము. అలాంటి వాళ్ళ ఇంట్లో కూడా ఈ జ్ఞాని చనిపోతే ఏమీ తేడా లేదు. కాశీలో ఉండొచ్చు, లేదా ఈ చండాల ఇంట్లో కూడా చనిపోతే కూడా ఏ తేడా లేదు. ఎందుకంటే జ్ఞాన సంప్రాప్తి సమయే ముక్తోసౌ విగతాశయ. ఆ జ్ఞానం వచ్చినప్పుడే ముక్తి దొరికింది, ఇంకేం దొరికే అవసరం లేదు ఆయనకి. ఇది స్మృతేశ్చ. ఇలా మన స్మృతి అంటుంది. స్మృతి అంటే వేదాల తరువాత ఉన్నటువంటి గ్రంథాలు. తరువాత అంటే నెక్స్ట్ లెవెల్. వేద అనేది ఫస్ట్ లెవెల్లో, హయ్యెస్ట్ లెవెల్లో వేదాలు ఉంటాయి. ఆ తర్వాత వేదాల మీద ఆధారపడి కొన్ని విచారాలు ఉంటాయి. మనుస్మృతి, యాజ్ఞవల్క్య స్మృతి, ఇవి అన్నీ స్మృతిలో అంటాం. ఆ స్మృతిలో ఇలా చెప్పారు. మనకు కొందరికి ఉంటుంది చూడండి, నా సొంత ఇల్లు నేను చనిపోవాలి, అద్దెకి ఉంటే అక్కడ వెళ్ళను నేను, నాకు ఇక్కడే చనిపోవాలి. ఎంత అటాచ్మెంట్ చూడండి ఇంటికి. అమ్మో, ఎన్ని సంవత్సరాలు ఉన్నామా ఇంట్లో? మ్యాక్సిమం అంటే ఒక 100 years. ఆ 100 yearsలో ఎంత అటాచ్మెంటు. ఏమొద్దు, ఒక్క సంవత్సరం ఒక ఇంట్లో ఉంటే చాలు. ఇది నా ప్లేటు, నేను అన్నం తినే ప్లేట్, ఇదే ఇవ్వాలి నాకు. ఎందుకు? నాది. అంత అటాచ్మెంట్ ఒక్క వస్తుకి ఉంది మనకు. అందుకే అంటాము ఇక్కడనే నేను చనిపోవాలి. చాలామంది అంటారు చూడండి, నేను హాస్పిటల్లో వద్దు చనిపోతే ఇక్కడే చనిపోవాలి నేను. ఇంకా కొందరికి వాళ్ళు ఎంత సులభంగా చనిపోయారండి, నేను కూడా అలాగే చనిపోవాలి. అది నిద్రలో చనిపోవాలి. ఎందుకు? తెలీదు కదా, లేకపోతే తెలుస్తుందా? మనమేమో మేల్కొని ఉంటే చనిపోతే మనకేం తెలుస్తుందా నేను చనిపోతున్నాను అని? కానీ ఎంత హాయిగా నిద్రలో చనిపోయారంట చూడండి. నాకు కూడా అలాగే మరణం రావాలి కదా. ఎన్ని కోరికలు మనకు. జ్ఞానికి అలాంటిది ఏమీ లేదు. కాశీలో చనిపోతే ఆయనకి విదేహముక్తి. అలాగే ఎవరు శ్వపచస్య అని అన్నారు, అలాంటి వాళ్ళ గృహలో ఇంట్లో. శ్వ అంటే కుక్క. కుక్కని ఎవరు తింటారో వాళ్ళింట్లో, అంటే అంత నీచమైన వ్యక్తి ఇంట్లో కూడా చనిపోతే కూడా ఆ వ్యక్తికి ఏ తేడము లేదు. ఎందుకంటే జ్ఞానం వచ్చేసింది. ఇది తత్వబోధ ప్రకరణం సమాప్తం. ఇలాగే తత్వబోధ అనే ఈ ప్రకరణ గ్రంథ ఇక్కడ సమాప్తం అవుతుంది. గ్రంథ ఏమో సమాప్తం అయింది. మనకు కొంచెమైనా ఇప్పుడు జ్ఞానం వస్తుంది. నేను నామస్మరణ అని ఒక ఇంజెక్షన్ తీసుకోవాలి, యాంటీబయాటిక్స్ తీసుకోవాలి. దానితో మనకు చెప్తారు కదా డాక్టర్స్, ఈ మెడిసిన్ తీసుకోండి, దానితో ఈ వ్యాయామం చేయండి, ఈ ఆహారం తీసుకోవద్దండి, ఇది తీసుకోండి అని అంటారు కదా. ఏ మందు ఇస్తే కూడా దానితో ఒక డయట్ చెప్తారు, పథ్యం ఇది చేయాలి అంటారు కదా. అలాగే నామస్మరణ చేస్తూ చేస్తూ ఉద్దేశం, ఏ ఉద్దేశంతో చేస్తున్నాను, సరే నాకు కష్టాలు ఉన్నాయి, ఆరోగ్య సరిగా లేదు, పిల్లలకి పెళ్ళి కావాలి, ఇవన్నీ ఉంటే కూడా సరే కొంచెంసేపు దానికి చేసి తరువాత కొంచెంసేపు అయినా లోక కళ్యాణ కోసం. చూడండి కాశ్మీర్లో ఎలా టెర్రరిస్ట్ అటాక్ చేశారు, వాళ్ళ కోసం మనం ప్రే చేయొచ్చు. మంచి జన్మ రాని వాళ్ళకి లోక కళ్యాణం. ఎప్పుడు మనము ఈ ఉద్దేశంతో చిన్న కార్యమైన చేస్తామో అప్పుడు పుణ్య అనేది 100/100. లేదు, ఎంత మంచి కార్యమే ఉండొచ్చు, కానీ ఉద్దేశం బాగాలేదు అంటే నా పేరు రావాలి, అందరు కూడా ఎంత మంచిదండి జ్యోతి, ఎంత బాగా చెప్తుందండి అని చెప్పాలి. ఆ ఉద్దేశంతో చేసిన పనికి ఎంత మంచి పుణ్యకార్యమైనా
ఒక 10 మార్క్స్ మాత్రమే. చూడండి, ఉద్దేశాన్ని మనము కొంచెం మారుస్తే చాలా పుణ్య సంపాదన చేసుకోవచ్చు. ఇప్పుడు మనము డబ్బు సంపాదన ఎలాగ ఎక్కువ చేయవచ్చు అని చూస్తున్నామా? అలాగే అని కాదు, దానికి ఎక్కువగా మనం దీనికి ప్రాముఖ్యత ఇవ్వాలి. మంచి మనస్సుతో లోక కళ్యాణం, లోకా సమస్త సుఖినో భవంతు అని చెప్పినప్పుడు కూడా ఒక మంచి మనసుతో ప్రార్థన చేద్దాము. అందరూ కూడా ఈ అధ్యాత్మ పథంలో ముందుకు వెళ్ళి సాధన చేసి ఈ ఆత్మ జ్ఞానం మనకందరికి రావాలి అని ప్రార్థన చేస్తూ నామస్మరణ చేద్దాం. ఓం శ్రీరామ్ జయ రామ్ జయ జయ రామ్. 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 ఓం असतो मा सद्गमय तमसो मा ज्योतिर्गमय मृत्योर्मा अमृतं गमय. ओम शांति शांति शांति. लोका समस्ता सुखिनो भवन्तु. लोका समस्ता सुखिनो भवन्तु. लोका समस्ता सुखिनो भवन्तु.